నమస్కారం. ఐన్యూస్ 16 తెలుగు ప్రత్యేక కథనానికి స్వాగతం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన పామాయిల్ రైతు మేళ రైతులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మేళాలో పామాయిల్ సాగులో ఆధునిక పద్ధతులు, అంతర పంటల సాగు, అధిక దిగుబడి సాధించే సాంకేతికతలపై రైతులకు నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. మేళాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో పామాయిల్ తోటల్లో పండించే అంతర పంటలు, మామిడి, ఆవకాడోతో పాటు వివిధ పండ్ల రకాలు, వ్యవసాయ ఉత్పత్తులు, నూతన యంత్ర పరికరాలు ప్రదర్శనకు ఉంచారు. వీటిని రైతులు ఆసక్తిగా పరిశీలిస్తూ నిపుణుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. పామాయిల్ సాగుతో పాటు అంతర పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు వివరించారు. ఈ రైతు మేళ ద్వారా కొత్త సాంకేతికతలను తెలుసుకొని తమ వ్యవసాయంలో అమలు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. నమస్కారం అండి. నా పేరు అనితశ్రీ. ఇది ఉద్యాన శాఖ ఖమ్మం జిల్లా నుంచి. ఇవి ఆయిల్ పామ్ గెలలండి. ఇది మనకి కుర్రా మహేష్ అని బాలపేట రఘునాథపాలెం నుంచి ఆయిల్ పామ్ గెల తీసుకురావడం జరిగింది రైతుల సందర్శనార్థం. ఇది సుమారు 25 కేజీల దాకా ఉంటుంది. హైయెస్ట్ వెయిట్ ఉన్న బంచ్ అండి ఇది. దీంట్లో దీని ముందు దశ అనమాట. ఇది ఆడ పుష్పం. ఇది ఫర్టిలైజ్ అయిన తర్వాత ఈ గెల వస్తుంది. ఇది మగ పుష్పం. దీని నుంచి పోలెన్ వచ్చి దీనికి ఫర్టిలైజ్ అయ్యి మనకి గెల వస్తుంది. తర్వాత ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అండి. ఆయిల్ పామ్ గెల గింజల నుంచి తీసిన తర్వాత వచ్చిన గింజలు ఇవి. తర్వాత వాటి పెంకులు ఇవి. దాని నుంచి వచ్చిన ఫైబర్ ఇది. ఇదేమో పౌడర్ అన్నమాట. ఆయిల్ పామ్ మొత్తము ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన వచ్చిన పౌడర్స్, కేక్స్ అన్నమాట. ఇవి కూడా తర్వాత వీటికి కూడా అదర్ యూజెస్ ఉన్నాయి. అలాగే ఆయిల్ పామ్ పంటలో మనకి అంతర్ పంటగా వక్క కూడా ప్లాన్ చేస్తున్నారు చాలామంది రైతులు. ఇవి ఒక మొక్క. ఇది తొలి దశలో ఉన్న మొక్క. ఇది ఎదిగిన మొక్క అన్నమాట. తర్వాత ఆయిల్ పామ్లోనే అంతర్ పంటగా కోకోవా పంట కూడా ఇస్తున్నారు. ఇవి కోకోవా మొక్కలు. మీరు ఇక్కడ చూస్తే ఇది కోకోవా కాయలు అనమాట. దీని నుంచి చాక్లెట్ తయారు చేస్తారు. ఇవి కోకోవా బీన్స్. ఈ గింజలు దీనిలోంచి తీసి పౌడర్ చేసి చాక్లెట్ కోసం వాడతారనమాట. అలాగే ఆయిల్ పామే కాకుండా ఇతర ప్లాంటేషన్ క్రాప్స్ కింద మనకి కొబ్బరి ఉన్నాయి. ఈ కొబ్బరి వచ్చేసి నారంవారిగూడెం నుంచి, అషరాపేట నుంచి తెప్పించడం జరిగింది. ఇది రీసెర్చ్ స్టేషన్, కోకోనట్ రీసెర్చ్ స్టేషన్ నుంచి తెప్పించడం జరిగింది. ఇదొకటి. ఇదేమో చాగౌట్ ఆరెంజ్ డ్వార్ఫ్ అని ఇదొక రకమైన కొబ్బరి అన్నమాట. తర్వాత ఇది ఆర్నమెంటల్ జింజర్ అండి. మనకి అల్లంలోనే ఆర్నమెంటల్ పర్పస్లో ఫ్లవర్స్, ఇది డెకరేషన్కి అట్లా వాడుతుంటారు బొకేస్లో. ఇది ఆర్నమెంటల్ జింజర్. అండ్ దిస్ ఈస్ గ్రాండ్ 9 G9 అనే అరటి వెరైటీ అనమాట. తర్వాత ఇది పంపర పనస. బత్తాయికి లాగానే ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పెద్ద పెద్ద తొనలు వస్తాయి అన్నమాట. ఇవి బత్తాయిలు. తర్వాత ఇవి మామిడి పళ్ళు కూడా మనకి కవర్ కట్టిన మామిడి పళ్ళు అన్నమాట. కవర్ కట్టిన మామిడి పళ్ళు అయితే ఇట్లా యూనిఫామ్ కలర్ వస్తుంది అండ్ ఫ్రూట్కి ఎటువంటి డాగులు, మచ్చలు లేకుండా ఉంటుంది. క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇవి అవకాడో. మనకి కాలిఫోర్నియా అవకాడో అంటాము. జనరల్గా ఇప్పుడు ఇండియాకి మనకి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి, ఆస్ట్రేలియా నుంచి అట్లా. కాకపోతే ఇవి మన దగ్గర మద్దులపల్లి గ్రామంలో వెంకటరావు అనే రైతు వేశారు. 5వ సంవత్సరం పంట. ఇది కాయలు తయారైనాయి వాళ్ళ దగ్గర, మద్దులపల్లి. తర్వాత ఇది బొప్పాయి పంట. Co15 అనే వెరైటీ. Co15 అనే వెరైటీ వైరస్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ కాయలు కూడా పెద్ద సైజు వస్తాయి అన్నమాట. తర్వాత డ్రాగన్ ఫ్రూట్. ఇది కూడా మనకి అమెరికన్ బ్యూటీ అనే వెరైటీ అండి. బర్రం వెంకటేశ్వరరావు గారు అషరాపేట నుంచి పంపించారు. ఇవి వాటర్ యాపిల్. ఇవి కూడా మనకి అషరాపేట నుంచి వచ్చినాయి. తర్వాత ఇది వచ్చేసి ఆల్ పర్పస్ బిర్యానీ లీఫ్ అనమాట.
అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు దీంట్లోంచి వస్తాయి వాసన. తర్వాత ఇది దాల్చిన చెక్క, రా దాల్చిన చెక్క అనమాట. తర్వాత ఇది అరటి, సేమ్ G9 వెరైటీ. ఇవన్నీ మన ప్రాంతంలో పండిస్తున్న రైతుల కూరగాయలు. ఇది బీర, శ్వేత వెరైటీ. తర్వాత ఇది సొరకాయ రఘునాథ్ పాలెం నుంచి వచ్చినాయండి. అలాగే ఇవి పెనువల్లి నుంచి వచ్చినాయి ఆగాకరకాయలు. తర్వాత కాకర నాగచంద్రుడు ముష్టికుంట బోనకల్ రైతు పంపించారు. ఇవి వచ్చేసి